డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటి గౌహతి ప్లేస్మెంట్ ట్రెండ్ 24-25కి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది అన్అఫీషియల్ డేటా అయితే మనకి వచ్చే అఫీషియల్ డేటా అంటే వాళ్ళ యొక్క పోర్టల్లో వస్తుంది, అది లేట్గా వస్తుంది. అఫీషియల్ డేటా, అన్అఫీషియల్ డేటా ఎప్పుడైనా ముందుగానే వచ్చే అవకాశం ఉంది. మరి ఈ యొక్క డేటాకి సంబంధించి ఐఐటి ప్లేస్మెంట్ 2024-25 టాప్ కంపెనీస్ ప్యాకేజెస్ మోరు అసలు 24-25కి ఏమైనా డిఫరెన్స్ ఉందా చూద్దాం. మరి గౌహతి ప్లేస్మెంట్ ట్రెండ్ 2024 అకాడమిక్ సార్ సిఎస్సి మెయింటైనింగ్ పొజిషన్ హైయెస్ట్ పేయింగ్. సిఎస్సి బ్రాంచ్కి ఎక్కువ మరి పేమెంట్ అయితే చేస్తున్నారు. మీడియన్ శాలరీ ఇక్కడికి వచ్చి 34,000, యావరేజ్ శాలరీ 36 లక్షలుగా. మీడియన్ శాలరీ 34 లక్షలు, యావరేజ్ 36.94 లక్షలుగా ఈ ఐఐటి గౌహతి అయితే వీళ్ళు ట్రెండ్ రికార్డ్ చేస్తున్నారు. ఇదే విధంగా చూడండి, ఇక్కడ ఐఐటి గౌహతి ప్లేస్మెంట్ 2024-25 ఫోటోవై అఫీషియల్ వెబ్సైట్. ఇది ఐఐటి రూర్కీకి మనకు ఆల్రెడీ తెలుసు. మొన్న అయితే ఐఐటి రూర్కీ జేఈ అడ్వాన్స్ అయితే మే 17 అయితే కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ సర్వీసెస్ సింగిల్ విండో గేట్వే టు ఐఐటీలోకి ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకున్నా మీరు ఐఐటి అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలమ్మా. దీనికి సంబంధించి మనకి ఇంకా ఎన్ని రోజులు ఉంది, 21. మరి ఈరోజు నేను వీడియో చేసేటప్పుడు డిసెంబరు 11వ తారీఖు. ఇంకా ఎక్కువ రోజులు అయితే లేదు, దాదాపు ఒక 30 రోజులు టైం అయితే ఉంది స్టూడెంట్స్కి. కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఫెసిలిటీస్, ప్రెస్టీజియస్ కెరియర్ ఆపర్చునిటీ, ఇట్లా లేటెస్ట్ సైకిల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ అట్ ఐఐటి గౌహతి ఇయర్ చేంజెస్, టోటల్ ఆఫర్స్, హైయెస్ట్ ప్యాకేజెస్, నంబర్ ఆఫ్ బీటెక్ స్టూడెంట్స్ ప్లేస్ 2024 ప్లేస్మెంట్ సీజన్ విట్నెస్డ్ 637 అవుట్ ఆఫ్ 842కి 637 మరి స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారంట. రిజల్టింగ్ ఓవరాల్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ 75% అయితే వచ్చేసింది. మంచిగా 70 అంటే మిగతా స్టూడెంట్స్ ఎందుకు రాలేదంటే వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఈ రోజుల్లో డైరెక్ట్ హైయర్ స్టడీస్కి వెళ్ళిపోతున్నారు, ఎంబీఏకి వెళ్ళిపోతున్నారు, రకరకాల రీజన్స్ అయితే ఉంటాయేమో. వాళ్ళ జోలి మనకు ఎవరికైతే బీటెక్ ద్వారా చేరేవాళ్ళు 75% ఉంటారు. బీటెక్ అయిన తర్వాత నేను జాబ్ చేయాలనుకున్న వాళ్ళు 70, మిగతా 25% ఎక్కువ మంది చేయరు. వాళ్ళ హైయర్ స్టడీస్కి డిఫరెంట్ ఆస్పిరెంట్స్ ఉంటాయి వాళ్ళ యొక్క కెరియర్ గైడెన్స్లో. మరి అది మనం నెగిటివ్గా తీసుకోకూడదు. 75% మంచి పర్సంటేజ్ అయితే వచ్చింది. ప్రస్తుతానికైతే ఇది ఇన్స్టిట్యూషన్ రిసీవ్డ్ 193 ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అయితే వచ్చినాయి ఫర్ ద డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్. నోటబుల్ 26 ఆఫ్ దీస్ ఆఫర్స్ ఎక్స్టెండెడ్ ఫీమేల్ స్టూడెంట్. దిస్ మార్క్డ్ స్లైట్ డిక్రీజ్ ఇన్ ప్రీవియస్ 229 ఆఫర్స్ కంటే. మరి ఇంతకుముందు 229 వచ్చినంటే ఇప్పుడైతే 193 కొద్దిగా తగ్గినట్టు ఉంది. 2023-24లో ఇన్ని వచ్చినాయి అంట. వీళ్ళ నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ కంపెనీస్ 460 ఇన్ ప్రొసీడింగ్. ఇక్కడ చూసినట్టయితే ఐఐటి గౌహతి ప్లేస్మెంట్ విచ్ ఆర్ ద టాప్ డొమైన్స్. ఏ డొమైన్లో ఎక్కువ మంది, సిఎస్సి డొమైన్లో టోటల్ 107 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్. 118 మందిలో 107 మంది మరి వచ్చేసినాయి జాబ్స్. అచీవింగ్ ఎక్స్పెన్షియల్ 90% అచీవ్ చేశారు సిఎస్సిలో. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్లో 63 ప్లేస్మెంట్స్ ఫ్రమ్ 76 స్టూడెంట్స్ని. ద రికార్డింగ్ హైయెస్ట్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో కూడా 90% అయితే. ఇక డిసిప్లిన్ వైజ్గా ఏ డిసిప్లిన్కి ఎక్కువ అంటే సపోజ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 22 మంది రిజిస్టర్ చేసుకుంటే 20 మందికి వచ్చినాయి 90%. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 76 మంది రిజిస్టర్ చేసుకుంటే 69, 90.79%. సిఎస్సి 118 మంది అంటే వీళ్ళకి 90%. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 112, 96 మందికి వచ్చేసి 85%. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చి 97%గా వీళ్ళు రికార్డ్ చేసి చెప్తున్నారు. అందరికీ బాగానే వచ్చినాయి. మరి ఓవరాల్గా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్కి అయితే 90% అయితే పైన అయితే ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. ఇక్కడ కంపారిజన్ చూసినప్పుడు ఐఐటి గౌహతి ప్లేస్మెంట్లో 2023, 24, 25 1 ఇయర్ కంపారిజన్ చేస్తే 2 అకాడమిక్ ఇయర్లో ఏ విధంగా మరి కంపారిజన్ అయిందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ కంపారిజన్ చేశారు. సిఎస్సి బ్రాంచి 2023-24 ప్లేస్మెంట్లో 91%, ఇక్కడ 24-25 90%, ఇక్కడ తగ్గింది కొంచెం. తర్వాత మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కొద్దిగా పెరిగింది. మ్యాథమెటిక్స్ సిఎస్సి తగ్గింది, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ తగ్గింది. ఈసీఈ కూడా సేమ్ ఉంది, ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ తగ్గిందమ్మ కొద్దిగా, ఎంత ముందు దానికంటే ఇప్పుడు 79, 68. మెకానికల్ ఇంజనీరింగ్ 80% వస్తే ఇప్పుడు కూడా తగ్గింది మెకానికల్ వాళ్ళకి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా మరి తగ్గింది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనేది పెద్దగా స్టూడెంట్స్ కానీ మరి అంత కొన్ని కాలేజీల్లో ఉంది. త్రిబుల్ ఐటీ కాంచీపురం వాటిల్లో ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఉంది కానీ బట్ అంతా లైక్ చేయట్లేదు. అందుకని మీరు జోసా కౌన్సిలింగ్లో మనకి ఎక్కువ ఉన్న డిమాండ్ సిఎస్సి
మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను వీటికే ఉందమ్మా ఎక్కువ డిమాండ్. ఇంజనీరింగ్ ఫిజిక్స్కి అంతగా లేనట్టుగా నాకు కనపడుతుంది. ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్ని ఎవరు దేకే వాళ్ళు అయితే కనపడతలేదు. శాలరీ కాంపోజిషన్ సపోజ్ ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ శాలరీ అనాలిసిస్ అమ్మ. ఇక్కడ శాలరీ కాంపోనెంట్ ట్రెండ్స్ ఈ విధంగా ఉండే, మీడియన్ శాలరీ, యావరేజ్ శాలరీ ఈ విధంగా ఉండే. ఇక మీరు డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే మరి ఏ డిపార్ట్మెంట్కి సిఎస్సి బ్రాంచ్కి 2024లో 34 లక్షలు వస్తే 24 యావరేజ్ ప్యాకేజ్, మీడియన్ ప్యాకేజ్ ఇప్పుడు 34 వస్తే మరి యావరేజ్ ప్యాకేజ్ 36 వచ్చింది. మీడియన్ ప్యాకేజ్ 23 లాస్ట్ ఇయర్ 34 వస్తే ఇప్పుడు యావరేజ్ 39 వచ్చింది. అంటే 30 యావరేజ్ ఈ సంవత్సరం తగ్గింది కొద్దిగా స్టూడెంట్స్కి. అదేవిధంగా మరి డాటా సైన్స్ ఇది కొత్త బ్రాంచ్, అందుకని ఇంతకుముందు ఈ డేటా లేదమ్మా, ఇది కొత్త బ్రాంచ్. యావరేజ్ ప్యాకేజీ 33.9. అంటే యావరేజ్ అంటే అందరికీ వస్తుంది, యావరేజ్ ప్యాకేజీ అందరికీ అన్ని వచ్చే అవకాశం ఉంది. మీడియన్ ప్యాకేజీ కంటే యావరేజ్ ప్యాకేజీ ఎక్కువ ఉంది. మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్లో యావరేజ్ ప్యాకేజీ 33 లక్షలు, మీడియన్ ఇప్పుడు లేటెస్ట్గా 25 లక్షలు. మరి మీ లాస్ట్ ఇయర్ మీద ఇప్పుడు పెరిగింది. లాస్ట్ ఇయర్ యావరేజ్ ప్యాకేజ్ 34 ఉంటే ఇప్పుడు 33 ఉండటం జరిగింది. మీడియం అయితే కొద్దిగా పెరిగింది ఇక్కడ. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మీడియన్ ప్యాకేజ్ 23, ఇప్పుడు లేటెస్ట్ 43 ఎల్పిఏ, 24 ఎల్పిఏ యావరేజ్. ఇక్కడ మీడియన్ 24.5, 21.5 ఎల్పిఏ, ఇక్కడ 27.3 ఎల్పిఏ. ఇక్కడ లాస్ట్ ఇయర్ యావరేజ్ కంటే ఇప్పుడు తగ్గింది కొద్దిగా. ఇక్కడ లాస్ట్ ఇయర్ 27 ఉంటే మరి ఈ సంవత్సరం 24,82,000 అయితే ఎల్పిఏ అయితే ఉండటం జరిగింది. ఇక చూడండి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ చూడదు మోడర్న్ పర్ఫార్మెన్స్ ఇన్ బోత్ మోడరేట్గా ఉండే కోర్. ఇది మెకానికల్ ఇంజనీరింగ్ 71 అవుట్, median salary 17 LPA, average 18 LPA, remaining stable from previous years 15 LPA. Chemical engineering 60 placed, 87 registered, 68 with median average salaries 15 LPA, 17.14 LPA respect. ఈ విధంగా కెమికల్ ఇంజనీరింగ్ అయితే ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి సెక్టర్ వైజ్ రిక్రూట్మెంట్ ప్రొఫైల్స్ ప్లేస్డ్ ఐటీ సాఫ్ట్వేర్ remained a large recruiter offering roles such as మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్ మెంబర్ టెక్నికల్ డిజైన్ ఇంజనీర్ ఈ రోల్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. డాటా సైన్స్ పొజిషన్ ఈ రోల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నాన్ టెక్నికల్ ప్రొఫైల్ ఇంక్లూడ్ బిజినెస్ అనలిస్ట్, అసోసియేట్, మార్కెటింగ్ మేనేజర్ ఫ్రమ్ వేరీ డిసిప్లిన్. కోర్ ఇంజనీరింగ్ ఫార్మ్స్ రిక్రూటెడ్ త్రూ ద గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీస్, టెక్నికల్ ఈ విధంగా కూడా మరి స్టూడెంట్స్ ఈ విధంగా నాన్ టెక్నికల్ ప్రొఫైల్స్కి కూడా వెళ్ళటం అయితే జరుగుతుంది. మరి ఇది స్టూడెంట్స్ మరి ఐఐటి గౌహతి గురించి మరి ప్లేస్మెంట్ అప్డేట్ ఏ విధంగా ఉంది, మరి యావరేజ్ ప్యాకేజ్ ఎంత, మరి ఈ విధంగా డేటా ఉంది. ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.